ఈ జిమ్లకెళ్ళి ఈ అడ్డమైన ప్రోటీన్ షేకులు అవి తాగే ప్రమాదాలు తెచ్చుకునే బదులు చక్కగా నేచర్ ఇచ్చింది తీసుకుంటే 5-6 రూపాయలు ఒక గుడ్డు ఉంటుంది. మీరు 10 గుడ్లు తిన్నా ఒక దోశ కాస్ట్ అవ్వదు. ఇలాంటి క్రాష్ డైట్లు సజెస్ట్ చేసే వాళ్ళకి వే ప్రోటీన్ తో ప్రాబ్లం ఏమో గానీ రోజుకి లీటర్ల కొద్ది కోకోనట్ ఆయిల్ అయితే వాడమని చెప్తారు. ఇన్ఫాక్ట్ ఈ రెండు ఇండస్ట్రీలో ప్రిపేర్ చేయబడ్డవే. బట్ కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి హెక్సేన్ వంటి కెమికల్స్ ని యూజ్ చేస్తారేమో గానీ వే ప్రోటీన్ ని ప్రిపేర్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు. మోర్ ఓవర్ వే ప్రోటీన్ ప్రిపేర్ అయ్యాక అందులో హెవీ మెటల్స్ ఉన్నాయా, మైక్రోబియల్ కంటామినేషన్ ఉన్నాయా అని 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతనే మార్కెట్ లోకి వదులుతారు అనమాట. కర్డ్ అండ్ మిల్క్ ఎంతైతే న్యాచురల్ ప్రోటీన్ సోర్సెస్ ఈ వే ప్రోటీన్ కూడా అంతే న్యాచురల్ సోర్స్ గానీ ఆర్టిఫిషియల్ ప్రోటీన్ సోర్స్ అయితే కాదు. అండ్ దీన్ని మీరు ఎగ్స్ తో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ రెండు ఈక్వల్లీ హై క్వాలిటీ ప్రోటీన్ సోర్సెస్. ఇన్ఫాక్ట్ వే ప్రోటీన్ ఎగ్స్ కంటే ఇంకొంచెం ఫాస్ట్ గా ఇంకొంచెం బెటర్ గా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఈ వే ప్రోటీన్ లో ల్యూసిన్ కంటెంట్ ఎగ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మజిల్ ప్రోటీన్ సింథసిస్ కూడా చాలా బెటర్ గా జరుగుతుంది. సో ఇది మనకు ఎగ్స్ వర్సెస్ వే ప్రోటీన్ లా కాకుండా ఎగ్స్ అండ్ వే ప్రోటీన్ లా ఉండాలి. అప్పుడే మన డైట్ అన్నది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటుంది.